హాయ్ అండి, ఈరోజు మనం చికెన్ కర్రీ తయారు చేసుకున్నాం. దానికోసమని 3 ఎర్రగా పండిన టమోటాలు 3 తీసి కట్ చేసి మిక్సీ జార్లో వేసుకున్నాను. 3 పచ్చిమిరపకాయలు 3 అండి. కొంచెం పుదీనా వేసేసి వాటర్ వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అండి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. హీట్ అయిన తర్వాత జీలకర్ర షాజీరా అండి, 2 ఇవి. అవి వేసుకొని కొంచెం బాగా వేడయ్యాక నెక్స్ట్ ఇవి బాగా వేగాక 2 యాలకులు, 2 బిర్యానీ ఆకు, 1 ఇంచు పట్ట. నెక్స్ట్ అండి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ 1 కప్పు వేసేసి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ అండి ఇందాక చూపించిన టమోటా, పచ్చిమిర్చి, పుదీనా వేసేసి ఇలా నీట్గా వాటర్ వేసేసి బ్లెండ్ చేసి పెట్టేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ 1.5 టేబుల్ స్పూన్ వేసి బాగా వేయించుకున్నానండి. నెక్స్ట్ అండి 250 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను నేను. దీంట్లో వేసేసి 3 to 4 మినిట్స్ బాగా ఫ్రై చేయాలి. చికెన్ వేసాక ఇలా ఫ్రై చేసేసి 3 to 4 మినిట్స్ హై ఫ్లేమ్లోనే చికెన్ని బాగా ఫ్రై అయ్యేలాగా చేసుకోవాలి. నెక్స్ట్ అండి 3 to 4 మినిట్స్ తర్వాత ఇలా నూనె పైకి తేలుతుంది. నెక్స్ట్ అండి నూనె ఇలా పైకి తేలడం మనకు కనిపిస్తుంది కదా. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కారం అండి 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా. పసుపు, ఉప్పు, కారం అంతా వేసేసి ఇలా 3 to 4 మినిట్స్ ఫ్రై చేసుకుంటూ ఉంటే నూనె పైకి తేలుతుందండి. నూనె పైకి తేలేంత వరకు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా బాగా పైకి తేలాక మనం ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టొమాటో ఉంది కదా, ఆ టొమాటో పేస్ట్ దీంట్లో వేసేసేయాలి. ఇప్పుడు చూద్దామండి, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈ స్టేజ్లో అండి మనం కొంచెం వాటర్ వేసుకున్నాం. 1 టీ గ్లాస్ నిండా వాటర్ చాలండి. వేసేసుకొని ఒక 5 to 10 మినిట్స్ బాయిల్ చేసేసుకుంటే చికెన్ నీట్గా బాయిల్ అయిపోయి నూనె పైకి తేలిపోతుందండి. చూస్తారు కదండి, ఒక 5 మినిట్స్ తర్వాత ఎంత ఎమ్మీగా ఉందో. నూనె ఎంత బాగా పైకి తేలిందండి. నాకైతే ఇంత గ్రేవీ కావాలి. నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఒకసారి మీరు ఉప్పు కారం అవి చెక్ చేసుకోండి. నేను చెక్ చేశాను, నాకు సరిగ్గా సరిపోయిందండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఆఫ్ చేసేసుకోండి.